అమ్మాయి పద్మ, అమ్మాయి పద్మ. ఏంటత్తయ్య పిలిచారు? కుందన బొమ్మల్లా ఉన్నారు కదా నీ కోడళ్ళు. ఇదిగో నీ బుగ్గలు బూరెల్లా ఉన్నాయి. నువ్వేంటే పాల మీద మిగళ్ళ తెల్లగా ఉన్నావు. పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడున్నంత సంతోషం వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు లేదు అని నాకు అనిపిస్తుంది. వాళ్ళ మనసులో మాత్రం ఏదో ఏదో చెప్పుకోలేని బాధ ఉన్నట్టు నాకు అనిపించిందండి. కార్తీక్, వదినా, ఏమైంది? ఎందుకలా ఉన్నా? అబే ఏం కాలేదు వదినా, నేను బానే ఉన్నాను. చెప్పు కార్తీక్, ఏమైంది? ఎవరితోనైనా గొడవ పడ్డావా? మీ తమ్ముడు ఎప్పటి వరకు చూపించిందంతా కపట ప్రేమే అని అర్థమైనట్టే కదా. వదినా, తనకంటే బుద్ధి లేదు. ఆవేశంలో అపార్థం చేసుకుని మాట్లాడుతుంది. బుద్ధి లేని దీని మాటలు విని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? నోర్మోయ్! ఇంకొక మాట మాట్లాడవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. సిరి, తాళి కట్టిన భర్తను పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నీకసలు బుద్ధుందా? మీ తమ్ముడు ఎప్పటి వరకు చూపించిందంతా కపట ప్రేమే అని అర్థమైనట్టే కదా. వదినా, తనకంటే బుద్ధి లేదు. ఆవేశంలో అపార్థం చేసుకుని మాట్లాడుతుంది. బుద్ధి లేని దీని మాటలు విని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? నోర్మోయ్! ఇంకొక మాట మాట్లాడవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. సిరి, తాళి కట్టిన భర్తను పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నీకసలు బుద్ధుందా? ఏమ్మా, మీ ఆయన వేసిన గాజులు చూసుకుని మురిసిపోతున్నావా? నీకీ గాజులు చాలా బాగున్నాయమ్మా. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. అన్నట్టు వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఊరెళ్ళిన విషయం ఏమైందా అని అడుగుదాం అనుకుంటున్నాను. కానీ అందరం ఉండడం వల్ల అడగలేకపోయానమ్మా. ఇంతకీ నువ్వు ఊళ్ళో అనుకున్నట్టు అంతా అలాగే జరిగిందా? లేదా మీ బావ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా? చెప్పమ్మా. నీకు ముందే చెప్పాను కదా పిన్ని, మా భవానీ అమ్మ అంట మా ఊరి అమ్మవారి దయ ఉన్నంత వరకు నాకేం కాదని. ఆ ఇద్దరి తల్లుల వల్లే నేను మా బావ నుంచి క్షేమంగా బయటపడడమే కాకుండా ఊరి వాళ్లకి భూముల్ని పంచి మా భవానీ అమ్మకిచ్చిన మాటని కూడా నిలబెట్టుకున్నాను. ఇక మునుపొట్టలా నేను మా బావ గురించి భయపడాల్సిన పని లేదు పిన్ని. ఎందుకంటే తన పీడ శాశ్వతంగా విరగడైపోయింది. ఇక నేను నా బిడ్డలతో సంతోషంగా ఉండొచ్చు. చాలమ్మా, నీ నోట నుండి ఈ శుభవార్త వినాలనే నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నువ్వన్నట్లుగానే మీ భవానీ అమ్మే నిన్ను నీ బిడ్డల్ని కాపాడింది. ఇక నీ జీవితం నీ భర్తతో కలిసి 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అమ్మా, అందరి భోజనాలు అయిపోయాయి. నిన్ను పిలిస్తే నువ్వు పలకలా. ఇదిగో ఇక్కడ కూర్చుని ఉన్నావు. పదమ్మా, భోంచేద్దాం. నువ్వు పద పిన్ని, నేను వస్తాను.
అంజలి, నువ్వు నన్ను ఇలా అసహించుకోవడంలో నీ తప్పేం లేదంజలి. తప్పంతా నేనే చేశాను. నా మీద నీకున్న ప్రేమని అసహించుకునేలా చేసి నేనే పెద్ద తప్పు చేశాను. అందుకే చేసిన తప్పుని క్షమాపణ అడగడానికి వచ్చాను. ఐఎమ్ రియలీ సారీ అంజలి. త్వరలో పెళ్లి చేసుకుని ఒకటవ్వాల్సిన మన మధ్యన ఇలాంటి ఎడబాటు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు అంజలి. సిరి మా పెద్దోని కొట్టిందన్న కోపంతో ఆ క్షణం విచక్షణ కోల్పోయి మన ప్రేమను కూడా మర్చిపోయి నేను అవమానించేలా మాట్లాడాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలో నేను ఎంత నరకయాతన అనుభవిస్తానో నీకు తెలియదు అంజలి. ఇంకా నా వల్ల కాదు. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నిన్ను దూరం చేసుకుని నేను బ్రతకలేను అంజలి. భార్గవ్, అందరూ కలిసి కావాలని నన్ను అవమానించారు. ఈ పెళ్లిలో నేనుండకూడదని అనరాని మాటలని నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. అంటే అది ఖచ్చితంగా సిరి అయి ఉంటుంది. చెప్తా, వీళ్ళ పని చెప్తాను. తొందరగా తీసుకోండి. దొరికిపోయావే. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా నానమ్మకి పట్టిస్తాను. ఆవిడే చూసుకుంటుంది మీ సంగతి. చెప్తా. నానమ్మ, बाहर से कोई अंदर ना आ सके, अंदर से कोई बाहर ना जा सके। सोचो कभी ऐसा हो तो क्या हो, सोचो कभी ऐसा हो तो क्या हो। हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए। నిత్య, అమ్మా అమ్మా నిత్య, అమ్మా నిత్య, 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 ఏంటమ్మా ఇదంతా? అసలు ఆ బైరమ్మ నీ వెంటెందుకు పడుతోంది? నన్ను చంపడానికి. అమ్మా గంగా, జరిగిన దాని గురించి మర్చిపో. ఇక నుంచి నువ్వు మన ఇంట్లోనే ఉండు. నన్ను మా మామ ఇంటికే పోతా. మీ మామ లేడు కదా, పైగా నువ్వు ఈ ఊర్లో ఉంటే మీ అమ్మ నాన్న ఎలా కలుస్తారు? అవును, ఎలా కలుస్తారు? మీ అమ్మని అయ్యని నేను కలుపుతాను. నిజమా? అవునమ్మా. సరే, వస్తానండి. కాకపోతే చిన్న షరతు. ఏందది? నన్ను అమ్మమ్మ అని పిలవాలి. అలాగే, అమ్మమ్మ అని పిలుస్తాను.